వాలంటీర్స్ కూడా నిలబడాలి కదా, అంటే ఈ ట్రైనింగ్ అంతా తీసుకుని వాళ్ళు అసలు వాళ్ళు బలం, వెన్నుముక. వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అంటే వాళ్ళ తరం ఫస్ట్ తరం. అండ్ వాళ్ళు చేసిన పని ఏంటంటే మేము చెప్పింది వాళ్ళను హీరో హీరోయిన్స్ అని చెప్పినాం మేము. మీరు 10 చదవడం 10 అని మొదలుపెట్టేది, 10 కాదు 10 అని. అంటే 10th డ్రాప్ అవుట్స్, వాళ్ళు ఇంటర్ డ్రాప్ అవుట్స్. కానీ మన దాంట్లోకి వచ్చిన తర్వాత మేము ఎంకరేజ్ చేసినాం చాలా మందిని చదువుకోవడానికి. ఓపెన్ యూనివర్సిటీ యాక్చువల్లీ మీకు చెప్తే ఒక 100-200 మంది లారీలలో పోయి పరీక్ష రాసిండ్రు ఓపెన్ యూనివర్సిటీ. అప్పుడు మాకు అంత వసతులు లేవు, కానీ ఒక ట్రక్ అరేంజ్ చేసినాం. సో వాళ్ళకు నాన్ నెగోషియబుల్ అన్నాం, మీరు చదవాలి. అట్లా చాలా మంది టీచర్స్ అయ్యారు, గవర్నమెంట్ టీచర్స్ అయ్యారు. అండ్ వాళ్ళు తీసుకున్న భారం, టెన్షన్స్ మీరు అన్నారు చూడండి, ప్రతి టెన్షన్ వాళ్ళే తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఒకరినైతే కట్టేసిండ్రు, తాడు కట్టేసి కొట్టిండ్రు వాడు యజమాని. కొట్టిస్తే కలెక్టర్తో ఏదో మాట్లాడి వదిలినాము. కానీ వదిలిన తర్వాత శబాష్ అని మేము ఫోన్ చేసినాం, వచ్చినావు కదా చైల్డ్ స్కూల్. మీరు కాదు సార్ శబాష్, నన్ను కొట్టినోడు శబాష్ అనాలి. వామ్మ ఇంత పెద్ద పని ఎట్లా అంటాడు వాడు అంటే, ఈ చైల్డ్ ఎవరైతే వచ్చిండో అంత పోస్ట్ కార్డ్ రాయించిండు పదాలు నేర్చుకున్నాక. పోస్ట్ కార్డ్ ఆ ల్యాండ్ లార్డ్ ఇంటికి పోయింది. ఆ ల్యాండ్ లార్డ్ ఆ పోస్ట్ కార్డ్ తీసుకొని వచ్చిండు క్యాంపు దగ్గరికి. క్యాంపులో ఉన్నాడు మనోడు. వచ్చి ఇంత తొందరగా ఎట్లా నేర్చుకున్నాడు అని వచ్చిండు. మన ప్రశ్న అది, ఇంత తొందరగా ఎట్లా నేర్చుకున్నాడు. సో అదిగాక అప్రిషియేట్ చేసిండు. తప్పైంది అన్నాడు. ఆ రోజు అబ్బాయి ఫోన్ చేస్తాడు మాకు, సార్ ఓకే వచ్చిండు, నేను శబాష్. అటువంటి కార్యకర్తలు, కోపాలు, కొన్ని వందల అనుభవాలు, వేల కార్యకర్తలు. ఒక అమ్మాయి జాన్బీ అని తాండూరులో, ఆ ల్యాండ్ లార్డ్ గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నాడు ఊర్లో. ఈమె జీతగాన్ని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసింది, ఎక్కడ పోయిందని. ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు, ఎందుకు ఈ పని నీకు, వేస్ట్ ఇది, ఎందుకు ఈ వీడొచ్చి తంటున్నాడు తిడుతున్నాడు. మొత్తం మీద బస్సులో దొరికిండు ఆ పెద్ద మనిషి. ఈమె డైరెక్ట్ కళ్ళల్లోకి పెట్టి చూసిందట. చూసి నేను ఏం తప్పు చేసిన చెమటలు గారినాడు ఆయనకు. ఇదేంద్ర నేను ఇంత డైరెక్ట్గా మాట్లాడుతుంది, నేను తప్పు చేస్తున్నట్టయితే నేను మానేస్తాను, నువ్వు ప్రూవ్ చేయి, అంతేగాని నన్ను ఏం అనొద్దు. ఓకే. తర్వాత అదే ఊర్లో ఇంకా 10 మంది జీతగాళ్ళు ఉన్నారు. మళ్ళీ పోయింది ఆయన దగ్గరికి పోయి, నడువు అందరు ఉన్నారు, ఇంకా నువ్వు ఒక్కరిని వదిలిపెడితే నువ్వే బదనాం అవుతున్నావు, అందరితో తీసుకుంటా, అందరితో మాట్లాడి ఆయన పెద్ద ప్రొటగనిస్ట్ అయ్యాడు చైల్డ్ రైట్స్. ఈ అమ్మాయి 10th చదివింది. అండ్ ఆ బలం ఏ నుంచి వచ్చింది నేను కూడా అడిగాను, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పిల్లలు సార్ అన్న, పిల్లలు మారుతున్నారు, అదే నాకు ధైర్యం. సో ప్రతి వాలంటీర్కి ఇట్లాంటి వందల కథలు ఉంటాయి, చాలా కథలు. వాళ్ళు పడిన శ్రమ అది. ఎంవీఎఫ్ అండ్ ఎంవీఎఫ్ మీద పూర్తి విశ్వాసం వాళ్ళకు, వాలంటీర్స్కు. అండ్ వాలంటీర్స్కి ఏమైనా ఇబ్బందులు అయితే, నాతో పాటు మేము ఎదిగినాం కదా, ఇంకా మేము స్ట్రక్చర్లో పైకి వచ్చేసినాం. అయినా ఎక్కడ వాలంటీర్ అయినా శాంతా సిన్హా గారు కానీ మేము కానీ అక్కడ చేరేది. సో వాళ్ళకి ఆ విశ్వాసం ఏంటంటే, మాకు సంస్థ మాతో ఉన్నది, మమ్మల్ని గౌరవిస్తుంది, మేము మాతో పని చేయించడానికి మాకు వాళ్ళు అసలు పనిగా చూడలేదు దీన్ని, ఒక ఉద్యోగంగా చూడలేదు దీన్ని. ఉద్యమం లాగా, ఉద్యమమే అంటారు ఈ నల్గొండ వాళ్ళు, వీళ్ళు రంగారెడ్డి వాళ్ళు ఉద్యమం అనలే. సూర్యాపేటకు పోయినాం మేము, అక్కడ ఉద్యమం వాళ్ళు మాట్లాడితే బాల కార్మిక ఉద్యమం అనేది. సో అట్లా దానికి ఒక పాలిష్ చేసిన ఉద్యమం అక్కడ దొరికింది మాకు. ఇప్పుడు అంటే క్యాంప్స్ తర్వాత చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్లో కూడా వెళ్ళారు కదా ఎంవీఎఫ్ తరఫు నుంచి, అంటే పిల్లలకు సంబంధించి, విద్యకు సంబంధించి. అట్లా వెళ్ళినటువంటి వాటిలో ముఖ్యమైన అంశాలు ఏంటి? యాక్చువల్లీ ఒకటి ఏంటంటే నెట్వర్క్ చేయడం. అంటే ఈ ఎన్జిఓస్ పనిచేస్తున్నారు, సామాజిక సంస్థలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సమాజంలో ఎట్లయితే పిల్లల పట్ల అంత టైం లేదో వీళ్ళకి కూడా అంత టైం అంత ఇచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ ఎన్జిఓస్ ఎవరైతే పిల్లలతో పనిచేస్తారో ఒక దృక్పథం, ఒక
రైట్స్ బేస్డ్ దృక్పథం కాకుండా చారిటీ బేస్డ్ ఉన్న వాళ్ళను వీళ్ళందరినీ జమ చేసినాం. ఎందుకంటే మన పనికి చాలా ముఖ్యం వాళ్ళు. ఈవెన్ ఎంవిఎఫ్ స్వార్థమే అది. మనం చేస్తున్న పనికి సపోర్ట్ మెకానిజం చాలా మంది కావాలనేది. సో వాళ్ళతోని ఒక నెట్వర్క్ చేసినాం. అది రాష్ట్రంలో చేసినాం, నేషనల్లో కూడా చేసినాం. ఓకే. ఇంకొక నెట్వర్క్ ఏంటంటే తల్లులతోని ఒక పెద్ద నెట్వర్క్ చేసినాం. తల్లుల సంఘంగా ఏర్పడ్డారు వాళ్ళు. ఇంకొక నెట్వర్క్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక అని. ఎవరైతే గ్రామంలో బస్తీలో పిల్లల కోసం కొంచెం ఆలోచిస్తారు, చాలామంది ఉన్నారు అట్లా ఆలోచించే వాళ్ళు, అటువంటి వాళ్ళను జమ చేసి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయడం. ఇదంతా ఎందుకంటే మేము చేస్తున్న పనికే కాకుండా ప్రభుత్వంలో ఒక మార్పు తీసుకురావడానికి ఎంవిఎఫ్తో సాధ్యం కాదు. ఎన్జిఓ పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులను మించి మనం చేయలేము. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ కమ్యూనిటీ పిల్లలు కాబట్టి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడం. అండ్ స్కూల్ టీచర్స్ ఎవరైతే సపోర్ట్ చేసినారో మాకు, వాళ్ళు బాల కార్మిక విముక్తి వేదిక అనే ఫామ్ చేసుకున్నారు, గవర్నమెంట్ టీచర్సే. సో వాళ్ళ సమయం కాకుండా సాయంత్రం వచ్చి పిల్లల్ని మొబిలైజ్ చేయడము, అండ్ బ్రిడ్జ్ కోర్సు వాళ్ళ స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయడము, ఇక మేము లేకున్నా పిల్లల్ని జాయిన్ చేసుకోవడము డైరెక్ట్గా, పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళే జాయిన్ చేసుకోవడం, ఇవంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ తయారు కావడం జరిగింది.